నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. అందరికీ కూడా నూతన సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అంటే మా రాశి వారికి అనుకూలంగా ఉంటాయా లేదా, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఇలాంటి ఆసక్తి ఉంటుంది కదండి. అందుకోసం ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నామండి. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి ఆదాయ వ్యయాలు, వారి రాజపూజ్యం, అవమానం, ఇటువంటి అంశాలతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. థంబ్నెయిల్ మీరు చూసినట్టు హెడ్లైన్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ మీరు మాత్రం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, దాంట్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ రాశి వారికి ఎలా ఉంది అనే అంశాలన్నీ కూడా మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతాయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే అశ్విని నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక నక్షత్రానికి చెందిన 1వ పాదం వీరందరూ కూడా మేషరాశికి చెందిన వారే ఉంటారండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అంటే 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా సూచిస్తోంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7గా ఉన్నాయండి. అయితే మేషరాశి వారి స్వభావం ముందుగా చూసుకున్నట్లయితే మేషరాశి వారు కార్యనిర్వహణలో మంచి నేర్పరులుగా ఉంటారు. అలాగే మంచి కీర్తిని కూడా గడిస్తారండి. వీరికి మనోబలము, చొరవ, ఉత్సాహము, పట్టుదల, ఉన్నత ఆశయాలు మెండుగా ఉంటాయి. వీరు వ్యాపార సంస్థల్లో అలాగే రాజకీయాలందు కూడా సంఘ సేవల యందు మంచి కీర్తినైతే వీరు గడిస్తారండి. మేషరాశి వారు స్వతంత్ర ప్రియులు, అంటే సెల్ఫ్ డిపెండెంట్ అనమాట. అంటే ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు. దీని కారణంగా వీరు ఒకరి చెప్పు చేతల్లో మెలగడానికి పెద్దగా ఇష్టపడరు. ఇక వీరు ఏది తలపెట్టినా కూడా దాన్ని ఆచరణలో పెట్టే వరకు కూడా నిద్రపోరు. అయితే వీరు దాపరికాలు లేని మనసులోని విషయాలన్నీ కూడా బహిరంగ పరచటానికి ఎక్కువగా ఇష్టపడతారు. శత్రు బాధలు కూడా అధికంగా ఉంటాయండి. వీరికి ఎంతటి వారైనా సరే విమర్శించుటకు వెనుకాడరు. అంటే వీరికి నచ్చకపోతే నచ్చలేదన్న విషయాన్ని ఎంతటి వారు అయినా కూడా ఎదుటివారు వారికి చెప్పేస్తారు. వీరికి జ్యోతిష శాస్త్రము, వేదాంత శాస్త్రాలు యందు కొంచెం అభిమానం ఎక్కువగానే ఉంటుందండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే భాగ్యాధిపతి గురుడు 2, 3 స్థానాలలో సంచారం చేస్తున్నందువల్ల ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎటువంటి లోటుపాట్లు ఉండవు. వీరికి అన్ని విధాలా కూడా తగినంత ఆదాయం చేతికందుతుందండి. వ్యవహారాలు చేయుటకు జయం కలుగుతుంది. అంటే నూతన వ్యాపారాలు వాటిల్లో కూడా వీరికి జయం పొందుతారు. అపజయం అనేది ఉండదు అని సూచిస్తోంది. అయితే ఈ రాశివారు వీరేదైనా పని చేస్తున్నట్లయితే మంచి నైపుణ్యంతో చేస్తారు. అలాగే ఇతరులను తమ వశం చేసుకుంటారు. ఇటువంటి శక్తి సామర్థ్యాలు ఇతరులను గుర్తించేటటువంటి గౌరవ లాభము అనేది ఈ రాశివారికి ఉంటుంది. దీనివల్ల జీవన లాభం కలుగుతుంది. అంటే ఫ్యూచర్లో కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి అంశంగా ఉంటుందండి ఇది. ఈ రాశివారికి పైకి ఎంత ధైర్యం ఉన్నా లోపల అధైర్యం, పిరికితనం కలుగుతూ ఉంటాయండి. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను తదుపరి కొంత మేలైతే వీరికి జరుగుతుంది. సంఘంలో గౌరవాదులు అనేది అంటే పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యాలు, రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే కూడా ఈ రాశివారు మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వీరికి ఆరోగ్యం బాగానే ఉంటుందండి. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు. అయితే వీరికి ఈ సంవత్సరం శత్రువులే మిత్రులై సహాయ సహకారాలను వీరికి పూర్తి స్థాయిలో అందిస్తారండి. గతంలో నిలిచిపోయిన శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి. అలాగే స్థిరాస్తి వృద్ధి జరుగుతుందండి. వీరికి శని ప్రభావం వల్ల భూ సంబంధిత వ్యవహారాల్లో అధిక లాభం లభిస్తుంది. జీవన స్థాయి పెరుగుతుంది. అంటే గతంలో ఎటువంటి జీవనాన్ని గడిపారో దానికంటే కూడా వీరికి ఈ సంవత్సరం స్థాయి పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మంచి కాలంగా సూచిస్తుందండి. యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల మెప్పు, అంటే అధికారులు కూడా వీరిని మెచ్చుకుంటారండి. వీరు అధికారుల మన్ననలు కూడా పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు అనేది లభిస్తుంది. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి ఇప్పుడు ఈ సంవత్సరం మేషరాశి వారికి విముక్తి లభిస్తుందండి. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయ వారికి శని ప్రభావం వల్ల మరొక కంపెనీల్లో ఒక మార్పు, అంటే స్థాన చలనం అలాగే గృహ చలనం తప్పదు అని సూచిస్తోంది. నిరుద్యోగస్తులకు ఈ సంవత్సరం అవకాశాలు పూర్తి స్థాయిలో మెండుగా లభిస్తాయండి.
ఉంటాయండి, వాటిని సద్వినియోగం చేసుకోండి. అలాగే రాజకీయ నాయకులకు గురుబలం బాగుంటుంది. అంతేకాకుండా శని బలం ఉన్నందున అనుకూలంగా ఉంటుందండి. అధినాయకులతో సఖ్యత, ధన వ్యయం తప్పదు. ప్రజల గుర్తింపు ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ప్రజలతో సత్సంబంధాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పకుండా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం లభిస్తుందండి. ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి 11వ ఇంట ఉండు చేత అంత లాభదాయకంగా ఉండదు అని సూచిస్తోంది. కానీ గురుబలం వల్ల అవార్డులు, రివార్డులు అయితే ఖచ్చితంగా వీరు పొందవచ్చు. గాయని గాయకులకు నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంటుందండి. అలాగే టీవీ, సినిమాల్లో ఉన్న వారికి విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. రుణాలు తీర్చడానికి ప్రయత్నిస్తారు. కొంతవరకు రుణాలు కూడా తీర్చేస్తారు. ఈ సంవత్సరం అన్ని రకాలుగా వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు పొందుతారు. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందనే చెప్పాలి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారండి. కాంట్రాక్టర్లకు, గృహ నిర్మాణ పనులు చేసేవారికి విశేషంగా లాభాలు అయితే సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి విశేష లాభాలు సూచిస్తున్నాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి, సరుకులు నిల్వ చేయు వారికి కూడా చాలా లాభంగా ఉంటుందండి. బంగారం, వెండి వ్యాపారస్తులకు స్వల్పంగా నష్టం తప్పదు అని సూచిస్తోందండి. ఈ సంవత్సరం విద్యార్థులకి గురుబలం బాగుంటుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఈడి, ఎంసెట్ మొదలగు ఎటువంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసినా కూడా మంచి ర్యాంకులను అయితే సాధిస్తారు. అంటే మంచి యూనివర్సిటీల్లో, వాటిల్లో, కాలేజీల్లో సీటు కూడా వీరు పొందగలుగుతారు. క్రీడాకారులకు మంచి సమయం అనే చెప్పుకోవచ్చండి. జాతీయ, అంతర్జాతీయ స్థానాలు కూడా వీరు పొందగలుగుతారు ఈ రాశివారు. అలాగే వ్యవసాయదారులకు రెండో పంటలు ఫలిస్తాయండి. శని 11వ ఇంట ఉన్నందున బాగుంటుంది. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి వ్యయం, చేపలు, రొయ్యలు, చెరువులు వారికి, పౌల్ట్రీ నిర్వహించే వారికి లాభదాయకంగానే ఉంటుందండి. మంచి దిగుబడిని సాధిస్తారు. లాభాలు పెరుగుతాయి. పండ్ల తోటల వారికి నష్టాలు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కొంతమేరకు అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదండి. ఆరోగ్య భంగము తప్పదని సూచిస్తోంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. రాజీ పడడం అనేది చాలా మంచి విషయం అని సూచించడమైనది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుందండి. విలువైన వస్తువుల్ని కొంటారు. ఆప్త బంధువుల్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదని సూచిస్తోంది. స్త్రీ సంతాన ప్రాప్తి అనేది సూచిస్తోంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పకుండా జరుగుతుందండి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే మెరుగ్గానే ఉంటుంది. గురు శని గ్రహాలు వీరికి బలంగా ఉండడం చేత కొన్ని వర్గాల వారికి అవయోగం చేయును. మీ శక్తి, సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ తెలివితేటల వల్ల కొన్ని పనులనైతే, అంటే అసాధ్యము అనుకున్న పనులు కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీరు ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఏ నెలలో ఎలా ఉంటుంది అని క్లుప్తంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్ని రంగాల వారికి నష్టం చేకూరొచ్చండి. అయితే ఆదాయానికి మించిన ఖర్చులైతే మీకు సూచిస్తున్నాయి. ఊహించని సంఘటనలు కూడా జరగవచ్చు. అప్రమత్తంతో ఉండవలసి ఉంటుంది. ఆప్త మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు. ప్రయాణాలందు ఇక్కట్లు ఏర్పడవచ్చు. కార్యాల మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ నెల అంతంత మాత్రంగానే ఉంటుంది. ఔషధ సేవన, అంటే మందులు తీసుకోవడం, అంటే మందులు వేసుకోవడం అనేది తప్పదు అని సూచించడమైనది. ఇక మే నెలలో ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగానే ఉంటుందండి. మీరు చేసే పనులు, అంటే వృత్తి వ్యాపారాలందు రాణిస్తారండి. జీవన సౌఖ్యం లభిస్తుంది. శుభకార్యాలలో లాభం పొందుతారు. ప్రయాణ సౌఖ్యం కూడా ఉంటుందండి. స్పెక్యులేషన్ కూడా లాభిస్తుంది. యశోవృద్ధి, సంతాన సౌఖ్యం, ఆరోగ్య లాభం, శత్రుజయం, నూతన పరిచయాల వల్ల లాభాలు ఇవన్నీ కూడా చూస్తారండి. అధికార దర్శన ప్రాప్తి ఉంటుంది. అంటే ఉన్నతాధికారులను దర్శిస్తారు. అలాగే ఎంతటి పనులైనా నిర్విఘ్నంగా సాధిస్తారండి. అలాగే జూన్ నెలలో చూసుకున్నట్లయితే మీకు ధన లాభం, జీవన సౌఖ్యం, ఖరీదైన విలువైన వస్తువులు కొనడం, అలాగే బంధుమిత్రుల కలయిక, అధికారుల వల్ల లాభాలు, సంతోషకరమైన వార్తలు వినడం,
ఆరోగ్యం బాగుంటుందండి. అలాగే గృహ నిర్మాణాలు కలిసి వస్తాయండి. ఇవన్నీ ఫలితాలు మీరు చూస్తారు. ఇక ఈ రాశివారు జూలై నెలలో చూసుకున్నట్లయితే ఈ నెలలో కూడా అనుకూలమైన గ్రహ సంచారం అనేది మీకు ఉంటుంది. కానీ ఆదాయానికి మించిన ఖర్చులైతే మీకు కనపడుతున్నాయండి. దూర ప్రయాణాలలో కష్టాలు ఉంటాయి. కష్టాలు తప్పవని సూచిస్తోంది. అకాల భోజనము, కొందరితో మాట పట్టింపులు రావడము, విరోధాలు, భార్యాభర్తల యందు చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. అవి తిరిగి వెంటనే సమసిపోతాయండి. అలాగే శత్రువుల వల్ల సమస్యలు కూడా మీకు తప్పవు అని ఈ నెలలో మీకైతే సూచిస్తోంది. ఇక అదేవిధంగా ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఆర్థిక సమస్యలు మాత్రం అధికంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. శత్రుజయము, వాహన సౌఖ్యము, బంధుమిత్రుల వల్ల లాభాలు సూచిస్తోంది. అలాగే సంతానంతో సఖ్యత, అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కళత్రానందము, నూతన పరిచయాలు, అధికారుల అనుగ్రహము, అలాగే మీ కీర్తి వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇక సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ నెలలో ఆదాయానికి కొంత ఇబ్బంది అనేది తప్పదు. పనులు చేయబుద్ధి కాదండి, కొంచెం బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. చికాకు కలిగిస్తూ ఉంటుంది. అంటే చికాకు కలిగే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. సంతానం వల్ల ఇబ్బందులు, ప్రయాణ రీత్యా కష్టాలు, కోపం అధికమవ్వడం, వాహన ప్రమాదాలు ఇటువంటివి చిన్న చిన్నవి సూచిస్తున్నాయి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అక్టోబర్ నెలలో ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగానే ఉంటుందండి. చేతి వృత్తి వ్యాపారాల యందు అనుకూలతగా ఏర్పడుతుంది. ధైర్యంగా ముందుకు పోవటకు ధనలాభము అనేది సూచిస్తుంది. ఆరోగ్య లాభము, మిత్రులతో కలయిక, వాహన సౌఖ్యము, నూతన వస్తు లాభము, దైవ దర్శనాలు, గృహ సౌఖ్యము, నూతన స్త్రీ పరిచయాలు, శత్రువులపై ఆధిక్యత అనేది మీకు ఈ నెలలో సూచిస్తుంది. అలాగే నవంబర్ నెలలో చూసుకున్నట్లయితే ఈ నెలలో ప్రథమార్థం బాగుంటుందండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ద్వితీయార్థం అంటే నెక్స్ట్ 15 రోజులు ఏదైతే ఉంటుందో అనుకూలించదు. పనుల యందు అలాగే ప్రయాణాలందు శారీరక శ్రమ, అకాల భోజనాలు, ప్రయాణాల యందు నష్టాలు, దొంగల భయము, అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, గృహంలో మార్పులు, అగౌరవపరిచే సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయండి. ఇక ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి కూడా ముఖ్యంగా చేతి వృత్తి వ్యాపారాలందుకు రాణించవండి. ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఆరోగ్య భంగం కలుగుతుంది. ధన నష్టము, శత్రుభయము, ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. అనేక రకాల సంఘటనలు మీకు ఆందోళన కలిగించే విధంగా ఉంటాయి. వాహన నష్టాలు చేకూరే అవకాశం ఉంటుందండి. ప్రమాదాలు, సంతానానికి ఆరోగ్య భంగములు, స్త్రీ విరోధములు అంటే స్త్రీతో, ముఖ్యంగా స్త్రీలతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలందు నష్టము జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని ఒక సమస్యగా మారుతూ ఉంటుంది ఈ నెలలో. కాబట్టి ఇప్పుడు నష్టపరిచే విషయాల్లో మీరు ఈ నెలలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక జనవరి నెలలో ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలించుటచే ఆదాయం బాగుంటుందండి. ఆరోగ్య లాభం ఉంటుంది. శత్రువులపై ఆధిక్యత, నూతన వస్త్ర లాభం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు, సంతాన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, సంఘంలో ఉన్నత స్థితి, శుభకార్యాల యందు లాభం జరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. పెద్దవారిని కలుసుకుంటారు. జీవనం సాఫీగా సాగిపోతుందండి. ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అన్ని పనుల యందు కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాలా బాగుంటుందండి. ఆదాయం వృద్ధి చెందుతుంది. మీరు చేపట్టిన ప్రతి పని యందు కూడా విజయాన్ని సాధిస్తారు. స్నేహితులు కొన్ని విషయాల్లో మంచి సహాయ సహకారాలను అందచేస్తారు. వివాహాది శుభకార్యాల్లో హాజరవుతారు. స్పెక్యులేషన్ లాభిస్తుందండి. ఆరోగ్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కూడా నెలకొని ఉంటుందండి. ఇక మార్చి నెలలో ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ నెలలో 11వ ఇంట అధిక గ్రహ సంచారం వలన అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యవహార జయం కలుగుతుందంటే ఏ పని చేసినా కూడా ఆ పనిలో జయం కలుగుతుంది. ఆరోగ్య లాభం ఉంటుంది. గృహ లాభం ఉంటుంది. పాత గృహంలో మార్పులు చేర్పులు చేస్తారండి. అలాగే వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, నూతన పరిచయాల వల్ల లాభాలు ఇటువంటివన్నీ చూస్తారు. అధికార దర్శనం కలుగుతుందండి. అంటే ఉన్నత పదవుల్లో ఉన్న వారిని కలిసి మీరు ఏదైనా అర్జీ పెట్టుకోవాలంటే అటువంటి వారికి ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది. అధికార దర్శనం సూచిస్తుంది. సోదర మూలకంగా లాభాలు ఉంటాయి. సంతానం పరీక్షలు బాగా రాస్తారు. సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటారండి.
శుభకార్యాలకు హాజరవుతారండి ఈ నెలలో. చూశారు కదండి, ఈ 2025 సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే కీలకమైన మార్పులు ఏమి చోటు చేసుకోబోతున్నాయనే అంశాలను హెడ్లైన్స్ రూపంలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకొని మన ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు చూసేయగలుగుతారు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.